వెళ్దాం. విజయవాడలో కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉంది. సో ఈ ఫెర్టిలిటీ సెంటర్కి ఒక పెద్ద ఘనమైన చరిత్ర ఉంది. ఒక 10 ఏళ్ల క్రితం అయితే ఇదే ఫెర్టిలిటీ సెంటర్ మీద అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ రైడ్ చేశారు. ఒక కంప్లైంట్ వస్తే రైడ్ చేస్తే, సో ఎందుకు రైడ్ చేసావని అప్పుడున్న ఒక ఎమ్మెల్యే ఈ పోలీస్ కమిషనర్ మీద గొడవకు దిగాడు. సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో చివరికి ఆ పోలీస్ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు. సో చాలా కాలం ఆయన ఏమైపోయాడో కూడా తెలియదు. ఇదే నమ్రత వల్ల ఒక పోలీస్ కమిషనర్కి ఎమ్మెల్యేకి మధ్య చిచ్చు పెట్టింది కూడా ఈ తల్లే. ఆ పోలీస్ కమిషనర్ పాపం మంచి పేరున్న వ్యక్తి ఏమైపోయాడో కూడా తెలియదు. ఆ తర్వాత మళ్ళీ గత గవర్నమెంట్లో మంచి పొజిషన్లోకి వచ్చాడు అనుకుంటే మళ్ళీ ఏదో కేసులో ఇరుక్కుని ఇప్పుడు విజయవాడ జైల్లోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ మొదలయ్యాడో మళ్ళీ అక్కడే ఉన్నాడు. ఇదంతా డాక్టర్ నమ్రత వల్ల. ఆ రోజు నమ్రత హాస్పిటల్ మీద ఆయన రైడ్ చేయకుండా ఉండుంటే సో ఆయన లైఫ్ స్టైల్ వేరుగా ఉండేది పోలీస్ డిపార్ట్మెంట్లో. సో అంతటి ఘనమైన చరిత్ర ఉంది విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి. ఒకసారి అక్కడ మా కొలీగ్ సాహితీ ఉంది, సాహిత్య ఏంటి ప్రజెంట్ అక్కడ విజయవాడ ఫెర్టిలిటీ సెంటర్ మూసేశారా, ఇంకా నడుస్తుందా? కంప్లీట్గా అన్ని జిల్లాలతో పాటు విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకంగా బెన్ సర్కిల్ అంటే కూడా అంటే విజయవాడలో బెన్ సర్కిల్ చాలా ఫేమస్. బెన్ సర్కిల్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఫెర్టిలిటీ సృష్టి ఇది మనం ఖచ్చితంగా కనపడుతుంది, చూడొచ్చు కూడా. ఏదైతే ఇప్పుడు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ బేబీ కేర్ సెంటర్గా అయితే పేరు మార్చిన పరిస్థితి. అయితే ఇక్కడ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మనం అంతకుముందు గతంలో సూర్యారావుపేటలో కూడా ఇలాంటి ఏదైతే ఒక బ్రాంచ్ను కూడా ఓపెన్ చేసిన పరిస్థితి, అప్పట్లో అదొక పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా కూడా అంతకుముందు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో అయితే కనుక అప్పుడు తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో అనేక కేసులు కానీ లేకపోతే అనేక కంప్లైంట్లు వచ్చిన పరిస్థితి. అయితే అక్కడ నుంచి కూడా మూసివేసిన తర్వాత ఇక్కడ విజయవాడ సెంటర్లో అయితే కనుక ఈ సృష్టి యూనివర్సల్ సృష్టిగా పేరు పెట్టి ఇక్కడ మార్చిన పరిస్థితి. అయితే నిన్న ఈ వదంతులన్నీ కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో నిన్న ఒక బాధితురాలు కూడా నిన్న బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. విజయవాడలో కొత్తగా ఇక్కడ పెట్టిన ఈ బ్రాంచ్ లో కూడా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం కూడా ఇంకొక బాధితుడు, అంటే ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు అయితే కనుక ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో కూడా ఒక్కొక్క సమస్యతో బయటకు వస్తున్నారు. కొంతమందిని వారం తర్వాత రమ్మన్న పరిస్థితులు ఉన్నాయి, ఇంకొంతమందిని టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ వీర్యం కూడా ఎక్కించిన తర్వాత అది పనికొస్తుందా లేదా, నిజంగా ఆ టెస్టులు చేసిన తర్వాత మీకు అది నిజంగా కనెక్ట్ అవుతుందా లేదా అనేది అయితే కనుక మళ్ళీ రావాలి టెస్టులు చేయించుకోవాలని వాళ్ళతో కొంత డబ్బులు కూడా కట్టించుకున్న పరిస్థితి. ఒక ఆవిడైతే నిన్న ఖచ్చితంగా 50,000 కట్టి నిన్న వచ్చి భయపడి, అంటే బిగ్ టీవీలో వచ్చిన ప్రసారాలు కానీ లేకపోతే ఈ సృష్టికి సంబంధించిన అనేకటువంటి మోసాలన్నీ కూడా చూసి గమనించి టీవీల్లో చూసి నిన్న వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ అమ్మాయికి ఈ సరోగసికి సంబంధించి కానీ లేకపోతే ఏదో ప్రాబ్లం ఉండి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా అర్థమవుతా ఉంది. ఏమైందండి అసలు మీ అమ్మాయిని ఎప్పుడు తీసుకొచ్చారు, ఎంత డబ్బులు కట్టారు, ఏం జరిగింది? మా అమ్మాయి వాళ్ళకి 15 రోజులు 20 రోజులు అవుతుంది. తీసుకొచ్చాం, అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. మొత్తం అంతా లైన్గానే ఉంది, మీరు ఫోన్పే చేయండి డబ్బులు అని ఫోన్పే చేయించుకున్నారు. ఫోన్పే చేయించుకున్న తర్వాత పలానా రోజు రండి అన్నారు. వచ్చాము. ఏం సమస్యతో వచ్చారు? అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావట్లేదనా లేకపోతే ఏంటి? అమ్మాయికి ఓ బాబు చనిపోయాడు. చనిపోతే మళ్ళీ బాబు కావాలా ఒక్కడే అని వచ్చాము. అంటే ఇదే ఐవీఎఫ్ సెంటర్కి వచ్చిన తర్వాత బాబు చనిపోయాడా లేకపోతే వేరే ప్రాబ్లంలో చనిపోయాడు. సరిపోతే మళ్ళీ ఎక్కడన్నా చూసి ఏదో ఒకటి చేద్దాంలే అమ్మా అని నేనే చెప్పా. చెప్తే సరే ఇక్కడ పలానా సృష్టి హాస్పిటల్ అని ఉంది, అక్కడికి వెళ్దాం, మరి అక్కడ చేస్తారేమో అని అడుగుదాం అని వస్తే, సరే మీరు వచ్చే అన్నీ లైన్గానే ఉండి అమ్మా, అంతా మీ బ్లడ్ సరుకు పిల్లగాడి బ్లడ్ సరుకు బాగానే ఉంది, మంచిగానే ఉంది అని తీపించుకున్నారు. తీపించుకున్న తర్వాత పలానా రోజు రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఇక మేము స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. 10 రోజులకే ఇచ్చారు మందులు. ఆ మందులు వాడిన తర్వాత మళ్ళీ ఈ గర్భసంచిలో నీరు ఉంది, ఆ గర్భసంచిలో నీరు తీసినందుకే 10,000 అవుతున్నాయి అని గర్భసంచిలో నీరు తీసేసి 10,000 తీసుకున్నారు. 10,000 తీసుకున్న మా కట్టడి ఎంత అంటే ఫస్ట్ 1,20,000 అన్నారు. ఆ తర్వాత ఇంకొక మేడం 1,50,000 అన్నది. ఎవరా మేడం, నమ్రతానేనా లేకపోతే వేరే ఎవరైనా డాక్టర్? నాకు తెలియదు, అది నేనైతే లోనకు పోలేదు, నేను చూడలేదు. తీసుకున్న తర్వాత కట్టేం అయిపోయింది డబ్బులు.
ఇక అది చేయాలి కదా, అది ఇంజక్షన్ చేయాలి కదా, చేశారు. చేసిన తర్వాత పిల్లకి అంటే వేరే పర్సన్ వీర్యం ఎక్కించారా లేకపోతే ఆమె భర్తదే ఎక్కించారా? భర్తదే. అంటే మీ ఫ్యామిలీలో పిల్లోడిని మేము కనేలా చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంజక్షన్లో ఒక రాశారు, ఒక 15 ఏమో. ఆ ఇంజక్షన్ చేస్తూ ఉంటే నొప్పులు కాళ్ళు బాగా వాసి ఆ పిల్ల కూడా నడవలేకపోతుంది. ఇప్పుడు ఇంజక్షన్ చేసిన తర్వాత నడవలేకపోతుంది అమ్మాయి. కాళ్ళు నొప్పులు, ఎన్ని నొప్పులు అని అంటుంది. కాళ్ళు గుంజుకుపోతాయి అని అంటుంది పొద్దాకులు. మళ్ళీ ఆ గర్భిణి అతుక్కోకుండా బ్లడ్ పడిపోతుంది పిల్లకి, బ్లీడింగ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత నీ దాంట్లో కాణాలు లేవు, పిల్లగాడి దాంట్లో కాణాలు ఉన్నాయి బాగా, మళ్ళీ 2 లక్షలు తెచ్చుకుంటే మళ్ళీ చేస్తామని అన్నారు. ఇక్కడే ఈ సృష్టి హాస్పిటల్ ఇక్కడికే వచ్చారు. ఈ సృష్టి హాస్పిటల్. డాక్టర్ పేరు ఏమైనా గుర్తుందా? డాక్టర్ పేరు గుర్తులేదు. ఇక అయిన తర్వాత మళ్ళీ ఇక మేము అక్కడికే లేనోళ్ళం అమ్మ, మేము ఇంకేడ డబ్బులు తెచ్చుకున్నాము, ఇదంతా మాకు ఇప్పటికే అంతా అయిపోయి మేము ఇవన్నీ పోగు చేసుకునేసరికి మాకు ఈ టైం పట్టింది, ఇంకా మా దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ కావాలంటే ఎంత అయితే మేడం అంటే మళ్ళీ 2 లక్షలు అవుతాయి అమ్మా అని చెప్పారు. కట్టారా మరి? మళ్ళీ 2 లక్షలు? 2 లక్షలే కట్టినాం, మళ్ళీ 2 గట్ల. సరే రేపు రమ్మన్నారు, ఎల్లుండి రమ్మన్నారు. రేపు వద్దామంటేనే హాస్పిటల్ మిస్ అన్నారు. హాస్పిటల్ మిస్ చేశారు. నిన్న కూడా వచ్చాం, నిన్న కూడా ఏం లేదు, మళ్ళీ ఇవాళ వచ్చాం. అంటే 3 రోజుల నుంచి కూడా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు మీరు. హాస్పిటల్ ఓపెన్ అవుతుందేమో చూసారా? టీవీలో వార్తలన్నీ చూసాం. ఇక్కడ అంతా ఏదో జరుగుతుందని ఆలోచన మాకు వచ్చి, మరి మా డబ్బులు లేవు, మాకు బిడ్డ పోయింది, అంతా పోయింది, మేము అంతా ఆగమాగంగా ఉన్నాం, మాకు న్యాయం అయితే జరగాలి, మాకు న్యాయం జరగదు అయితే మాత్రం మేము ఇక్కడి నుంచి పోము, మాకు న్యాయం జరగాల్సిందే, ఇంకా 2 రోజులకైనా మాకు న్యాయం జరగాలి. మీ అమ్మాయి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మా అమ్మాయి ఇక్కడే ఉంది, విజయవాడలోనే ఉంది కానీ ఆ పేట నాకు తెలియదు. సాహిత్య, ఇప్పుడు ఈ నమ్రత చేసిన మోసం బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది జనాల జీవితాలతో ఆటలాడుకుని కోట్లు సంపాదించిన నమ్రతని ఏం చేయాలని అడగండి ఒకసారి. ఆయన బాధితుడు కాబట్టి ఆయన అడగండి, ఏం చేస్తే బాగుంటుంది నమ్రతని. ఒకసారి అడుగుదాం. సో ఇంతమంది జీవితాలతో ఆడుకుంటోంది ఆవిడ. ఏంటి అసలు నమ్రత అనే డాక్టర్ని ఏం చేస్తే, అంటే ఇంతమంది దగ్గర నుంచి, మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు, అనేక కేసులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి డాక్టర్లు ఏం చేయాలంటారు? సంపాదం గల ఇలాంటి డాక్టర్లని ఉన్నకుండా ముక్కలుగా నరికాడదాం కాల. అది నాకు అట్టా కోపం వస్తుంది, నాకు ఇచ్చిన పొడిచిపారు దెంగతా. అది మీరు ఏం చేస్తుంటారండి అసలు? ఏం చేయదండి, మూటి పనులు చేసుకోవడం బతకటమే, లేకపోతే ఏదన్నా ఎవరైనా పనికి వెళ్తే వెళ్తుంటా. మరి 2 లక్షలు పోయినాక ఎవరికైనా కడుపులో కాలిద్ది కదా. ఇంకా మీ అల్లుడు గారు ఏం చేస్తారంటే మీ ఫ్యామిలీ కానీ? అల్లుడు గారు కూడా ఎట్నే వాచ్మెన్ పని కానీ ఏదో ఒకటి చేసుకుంటాడు. ఇక ఆయనకి జాబులు గీబులు ఏం లేవు, మా అమ్మాయికి కూడా జాబులు ఏం లేవు, మా అమ్మాయి కూడా కూలి పనే. ఎన్నో కష్టాలు పడితే గానీ మీకు ఈ డబ్బులు సంపాదించుకుని బాబు కోసం, ఇలా ప్రెగ్నెన్సీ కోసం ఇలా డబ్బులు ఖర్చు పెట్టారు. అవును, అంతే. సో హాస్పిటల్ మూసేసి ఉంది, మరి ఎవరికైనా కంప్లైంట్ ఇద్దామన్న ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి మీ అమ్మాయిని ఏమైనా తీసుకెళ్ళి? అదే మరి ఎవరు ఆగపట్టలేదు కదా, 3 రోజుల నుంచి తిరుగుతున్నాం, మాకు ఎవరు ఆగపట్టలేదు అసలు. దాని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక మేం చేస్తున్నాం, వస్తున్నాం, వెనక్కి తిరిగిపోతున్నాం. ఇక మనకి న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరులే ఇక్కడని ఇక నిన్న మొన్న అనుకున్నాం. మరి ఈ రోజన్నా ఎవరన్నా న్యాయం చేస్తారని వచ్చినాం. ఇక మీరు మాట్లాడమన్నారు, మాట్లాడాక అంతవరకు. అది పరిస్థితి. అంటే ఇక్కడిక్కడే తారసలాడుతూ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే వార్తలు వినపడుతూ ఉన్నాయో, విజయవాడ బ్రాంచ్ కి సంబంధించి కూడా గతంలో ఎంతో మంది దగ్గర నుంచి, బాధితుల దగ్గర నుంచి కూడా అనేక లక్షల రూపాయలను అయితే కాజేసిందని చెప్పొచ్చు ఈ డాక్టర్ నమ్రత అనే దగ్గరుండి అందరికీ కూడా పేషెంట్లకి ఆ హెల్త్ టిప్స్ ఇవ్వడం. కానీ బయటకి చూడడానికి మాత్రం యూనివర్సల్ ఉమెన్ కేర్ అని కనపడుతుంది. బట్ కానీ బయటకి సృష్టి ఫెర్టిలిటీ హెల్త్ కేర్ సెంటర్ గా అయితే కనుక ఇది అందరికీ తెలుసు. చాలా మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నారు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టింది కానీ ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఆ డబ్బులు వస్తాయి అనేది కూడా ఆయన చాలా ఆవేదనతో చంపేయాలి ఆవిడ్ని అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. చిన్న పిల్లల్ని ఖచ్చితంగా కనాలంటే కూడా, అంటే పిల్లల్ని కనడానికి ఎంతో అదృష్టం ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారు. ఆ అదృష్టాన్ని ఒక డాక్టర్ కల్పించేటప్పుడు ఖచ్చితంగా
డాక్టర్ అనే వాళ్ళు వాళ్ళకి సహాయపడుతూ కూడా దానికి తగినటువంటి అన్ని హెల్త్ టిప్స్ కానీ దానికి సంబంధించినవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సింది పోయి దాంట్లోనే అవకతవకలు చేసి వాళ్ళకి ఆరోగ్యరీత్యా కానీ లేకపోతే ఇటువైపు పిల్లల్ని సృష్టించే భాగంగా అయితే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం బయట కూడా మనం ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు కూడా లేదు. బోర్డు నిన్న కంప్లీట్ గా తీసేసిన పరిస్థితి. లోపల మాత్రం కనపడడానికి సృష్టి అని అన్ని అద్దాల మీద అయితే కనుక మనకి చాలా బహిరంగంగా కనపడుతూ ఉంది. వాళ్ళు మాత్రం మేము రిజిస్టర్ చేసుకుంది యూనివర్సల్ హెల్త్ కేర్ అని ఒకటే చేసుకున్నాము, సృష్టి అనేది మా పేరు కాదు అంటూ కూడా నిన్న ఎవరైతే ఎంప్లాయ్ ఇక్కడికి వచ్చినారో ఆయన కూడా చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడికి ఎవరైతే ఎంప్లాయీస్ వస్తుంటారో వాళ్ళందరూ కూడా ఏ రోజైతే నమ్రత అరెస్ట్ అయిందో అప్పటి నుంచే మొత్తం అంతా ఖాళీ చేసేసి తాళాలేసి వెళ్ళిపోయిన పరిస్థితి. శని ఆదివారం సెలవు అనుకోవచ్చు, బట్ కానీ నిన్న కూడా ఎవరు రాలేదు. నిన్న డిఎంహెచ్ఓ సుహాసిని ఇక్కడికి వచ్చిన తర్వాత తనిఖీల నేపథ్యంలో అయితే కనుక కొంతమంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. 2-3 వచ్చారు. వాచ్మెన్ ఎప్పటికప్పుడు ఇక్కడ పరిశీలిస్తూనే ఉన్నాడు. ఎవరైనా వస్తుంటే బాధితులు రేపు రండి అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడికి చాలా మంది కూడా బాధితులు వస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఒక ఆయన వచ్చారు, నిన్న కూడా ఇంకొక లేడీ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒకటే కోరుకుంటున్నారు, వాళ్ళకైతే న్యాయం జరగాలి అని కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కంప్లైంట్ గురించి థ్యాంక్ యూ సాహిత్య. సో ఇలాంటి బాధితులంతా కూడా తెర మీదకి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ 3 అంశాలు. ఒకటి, మోసం చేసి తల్లిదండ్రుల సెంటిమెంట్తో ఆడుకుని వేరొకరి బిడ్డలను తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించటం. రెండోది, అలా ఇచ్చిన బిడ్డల్ని ఇప్పుడు అనాథలుగా మార్చటం. ఇక అన్నిటికంటే ప్రమాదకరమైంది ఏంటో తెలుసా? హైదరాబాదులో ఈ మహాతల్లికి సంబంధించిన ఒక స్పెర్మ్ కౌంటర్ ఉంది, స్పెర్మ్ కలెక్షన్ కౌంటర్ ఉంది. దరిద్రం ఏంటంటే చెప్పటానికి కూడా సిగ్గుగా ఉంది. బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి బ్లూ ఫిల్ములు చూపించి వాళ్ళ దగ్గర నుంచి స్పెర్మ్ కలెక్ట్ చేసింది. సికింద్రాబాద్లో బాగా పాపులర్ బ్లూసీ టీ సెంటర్ తెలుసు కదా అందరికీ. బ్లూసీలో టీ తాగిన వాళ్ళు అంటూ ఉండరు ఆ ఏరియాకి వెళ్ళిన వాళ్ళు. అక్కడ టీ తాగటానికి వచ్చిన వాళ్ళని కింద టీ తాగిచ్చి పైకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి